కుప్పంలో భారీ ఎదురు దెబ్బ తగిలి ఏది మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీటన్నిటిలో ఓటమి పాలయ్యాక చంద్రబాబు గారు సీరియస్గా తీసుకున్నారు. అప్పటి నుంచి భువనేశ్వర్ గారు స్వయంగా పర్యవేక్షించడం ప్రారంభించారు. లోకేష్ గారు పలు దఫాలు వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దుకొచ్చారు. చంద్రబాబు గారు అనేక సార్లు అక్కడికి వెళ్ళారు. ఈవెన్ అక్కడ ఇంటి నిర్మాణం కూడా చేపట్టుకున్నారు. ఇప్పుడు ఇల్లు కూడా పూర్తి చేసుకుని అక్కడి నుంచినే తన కార్యకలాపాలు కూడా నడుపుతున్నారు. కుప్పం వెళ్ళినప్పుడు అంటే లోపాన్ని సరిచేసుకున్నారు. ఇప్పుడు జగన్ పులివెందుల్లో సరిచేసుకుంటున్నాడు. తాజాగా రాజశేఖర రెడ్డి మరణించినటువంటి వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో ఈ దఫా లీడ్ భారతి తీసుకున్నారు. జగన్ భార్య భారతి తీసుకున్నారు. కార్యకర్తలు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ అక్కడ కార్యక్రమ ఏర్పాట్లు స్వయంగా భారతి పర్యవేక్షించారు. ఇదివరకు షర్మిల డామినేట్ చేసేది, భారతిని పక్కన పెట్టేది. ఇప్పుడు షర్మిల కుటుంబానికి దూరమైనటువంటి నేపథ్యంలో విజయమ్మ ఎలాగా అంటే జగన్తో పాటే వచ్చి కూర్చుని నివాళులర్పించడంలో పాల్గొన్నారు. జగన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఓ పక్కన కుటుంబంలో ఎటున్నా సరే ఇద్దరితోనూ సమంగా ప్రేమని మెయింటైన్ చేస్తుంది, దూరం కాదు, ప్రేమని మెయింటైన్ చేస్తుంది విజయమ్మ. అట్ ద సేమ్ టైం లీడ్ తీసుకుంటే జగన్ తర్వాతన భారతి లీడ్ తీసుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. యాక్చువల్గా మొన్నటిసారి లోపం ఏదైతే ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఓటమిలో అంత దారుణ పరాభవానికి కారణం ఏంటి అంటే ప్రణాళిక లోపించడం ప్లస్ నాయకత్వం అన్నటువంటిది అడుగంటుతున్నటువంటి సిచ్యుయేషన్. అవినాష్ రెడ్డిని నమ్మకపోవడం, అదే సందర్భంలో ఒకప్పుడు వివేకానంద రెడ్డి లాగా అందరినీ లీడ్ చేసేటటువంటి స్టేజ్లో అవినాష్ రెడ్డి లేకపోవడం మైనస్ అవుతుంది. ఈ నేపథ్యంలో మరి భారతి అది కూడా రాజకీయపరమైనటువంటి ఇది కూడా తీసుకుంటారా లేదా అన్నది ఇక చూడాల్సి ఉంది.